ట్రావెలింగ్ అంటే జస్ట్ కొత్త ప్లేసెస్ చూడడం ఒక్కటే కాదు. యుల్ సీ యువర్ న్యూ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రోజు యూ డోంట్ నో, ఆ బర్త్డేకి నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఆ రోజు నేను లీవ్ పెట్టుకుంటున్నా బెటర్ అనుకోండి. అండ్ బయటికి వెళ్ళి తినాలనుకున్నా కూడా వెజిటేరియన్ దొరికేది కాదు. ఇప్పటి నుంచి ట్రావెలింగ్ బికేమ్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారనే నేను అనుకుంటున్నాను. సో నేను కూడా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ గురించి వ్లాగ్ లో నేను మాట్లాడబోతున్నాను. ఇది కూడా చాలా స్పెషల్, అన్ని వ్లాగ్స్ లాగానే యాజ్ యూజువల్ గా ఇది కూడా చాలా స్పెషల్ వ్లాగ్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ట్రావెలింగ్ అంటే జస్ట్ కొత్త ప్లేసెస్ చూడడం ఒక్కటే కాదు. యుల్ సీ యువర్ న్యూ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే నాలో ఈ వర్జన్ కూడా ఉందా అని చెప్పి మనకు అప్పుడే అర్థమవుతుంది. నాకైతే న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు అది అనిపించింది. ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నప్పుడైతే ఒకటే ప్లేస్కి వెళ్తా ఉంటాం అనమాట. అంటే జస్ట్ దగ్గర ఉన్న సిటీ. అండ్ సోలో ట్రావెలింగ్ అయితే అలా కూడా చేయరు మన దగ్గర, సేఫ్టీ లేదని చెప్పి అలా అని. కానీ నాకైతే మోస్ట్ సేఫెస్ట్ కంట్రీకి ట్రావెల్ చేసే ఛాన్స్ వచ్చింది. కాబట్టి మీరు నా పాస్ట్ వీడియోస్ వ్లాగ్స్ చూసిందంటే, నేను పాస్ట్ 2 years లైక్ నేను ఇండియాకి పర్మనెంట్గా వచ్చేసి లైక్ 6-7 months అవుతుంది అనమాట. సో అది కన్నా ముందు నేను 2 years న్యూజిలాండ్ వర్క్ ఆపర్చునిటీ మీద వెళ్ళాను అనమాట, మాంటెసరీ టీచర్ లాగా. సో నా ఒక నిష్కల 2.0 అంటే ట్రావెల్ అంటే నా సెల్ఫ్ ఏంటో తెలుసుకోవడానికి నాకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ వచ్చింది అనమాట. అసలు ట్రావెలింగ్ అంటే అంత పిచ్చి కూడా ఉండేది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ట్రావెలింగ్ ఎంత హీల్ చేస్తుంది మనుషులని అనేది అర్థమైంది. సో ఈ వ్లాగ్ లో నేను కొన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసి చెప్పబోతున్నా. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్ అండ్ ఇండిపెండెన్స్. అయితే న్యూజిలాండ్ లో నాకు నాట్ ఈవెన్ ఒక రిలేటివ్ లేరు, ఒక ఫ్రెండ్ లేరు, ఎవ్వరూ లేరు అనమాట. బ్లైండ్ గా వెళ్ళిపోయాను, దేవుడి మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళిపోయినాను అనమాట. సో కాన్ఫిడెన్స్ అండ్ ఇండిపెండెన్స్ అయితే ఖచ్చితంగా గెయిన్ చేసుకున్నాను నేనైతే. సో నాకు న్యూజిలాండ్ నా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను న్యూజిలాండ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. సో ఎవరికైనా వాళ్ళ జస్ట్ మీరు ముంబైకో లేకపోతే మన ఊరు నుంచి హైదరాబాద్కి రావడం కూడా అది సోలో ట్రావెలింగ్ అనే చెప్పాలి. సో నేను న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో నాకు ఎవ్వరూ తెలీదు. అండ్ ఏం చెయ్యాలి, అక్కడ రూల్స్ ఏంటి, రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ రూల్స్ పాటిస్తారని తెలుసు అనమాట నాకు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలానో కూడా తెలియదు. ఒక బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి అప్పుడు అన్ని వెహికల్స్ ఆగిపోతాయి. అండ్ అక్కడ గ్రీన్ సింబల్ వచ్చినప్పుడు రోడ్ క్రాస్ చేయాలి అని. నేను వెళ్ళే ముందు జస్ట్ న్యూజిలాండ్ వీడియోస్ చూద్దామని చెప్పి పెట్టాను అనమాట టీవీలో. సో మా తమ్ముడు, మా డాడీ వాళ్ళంతా అక్కడ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అన్ని చూసుకొని వెళ్ళు, అన్నీ ఎలా ఉంటావు అసలు ఏంటి అని అంటే, నేను అవన్నీ ఏం ఆలోచించలేదు. నాకైతే ఆపర్చునిటీ వచ్చింది, నేనైతే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక చూసుకుందాం ఏమైతే అది, ఏదో ఒకటి నేర్చుకుంటాము. సో అడాప్టింగ్, కొత్త ఎన్వైరన్మెంట్కి అడాప్ట్ అవ్వడం కూడా చాలా పెద్ద థింగ్. ఎందుకంటే ఒక్కరం వెళ్తున్నాము, ఎవరు సపోర్ట్ లేకుండా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఫ్యామిలీతో వెళ్ళడం ఇస్ అ హోల్ డిఫరెంట్ పాయింట్. ఓకే, స్టడీస్ కోసం, యూనివర్సిటీ చదవడం కోసం కానీ, వర్క్ మీద వెళ్ళడం కానీ, అది ఇంకో హోల్ డిఫరెంట్ పాయింట్ అనమాట. చాలా మంది వేరే అబ్రాడ్కి వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఈజీగా అనిపిస్తుండొచ్చు, అబ్బా అబ్రాడ్ వెళ్ళింది, మంచిగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది, అక్కడ మంచి లైఫ్ అని అంటారు. కానీ ఆ ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటుంది కదా, ఇండియా నుంచి అబ్రాడ్ లైక్ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు, కొత్త ఎన్వైరన్మెంట్, కొత్త పీపుల్, అన్ని కొత్త రూల్స్ కానీ మొత్తం కొత్తగా ఉంటుంది. దానికి అలవాటు అవ్వడం కూడా ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. అండ్ ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట. నేను నార్మల్గా సోలోగా వెళ్ళిపోయాను కదా. అండ్ ఇంకా లైసెన్స్ లేదు అప్పుడు, నాకు ఇంకా కార్ డ్రైవింగ్ కూడా రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కార్ డ్రైవింగ్ రాదు. అండ్ కార్ కొనాలి అండ్ కొత్తగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన స్టార్టింగ్లో ఎవరైనా ఏం ప్రిఫర్ చేస్తారంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేస్తారు. సో నాకు అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడడానికి తెలీదు. సో ట్రైన్ అయితే కొంచెం ఈజీగా ఉంది. మనకి MMTS మెట్రో ఎలా ఉంటుందో సేమ్ మెట్రో మనం హైదరాబాద్ లో ఎలా యూజ్ చేస్తామో సేమ్ అలానే ఉంటది అనమాట న్యూజిలాండ్ లో. సో ఐ వాజ్ ఓకే విత్ ట్రైన్. రైల్ ట్రాన్స్పోర్టేషన్ ఓకే, కానీ బస్సు నేను హైదరాబాద్ లోనే ఎక్కాను. ఆ నెంబర్లు ఎక్కడికి వెళ్తాయి ఏంటిదా అని చెప్పి నాకు బస్ అంటే పెద్ద టెన్షన్ అనమాట. ఇంకా న్యూజిలాండ్ లో అయితే ఇంకెంత టెన్షన్ పడాలి, అస్సలకే ఊరు తెలీదు, పేరు తెలీదు, ఎలా వెళ్ళాలో అని అనుకునేదాన్ని. అండ్ తర్వాత ఏం చేశానంటే యూట్యూబ్ వీడియోలో నేను నాకు ఏమైనా తెలియకపోతే యూట్యూబ్ ఓపెన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ నాకు ఒక ఐడియా వస్తుంది, ముందే టెన్షన్ పడే కన్నా ఒక ఐడియా వస్తుంది కదా అని
న్యూజిలాండ్‌లో బస్ ఎలా ఎక్కాలని చెప్పి ఏదో ఇండియన్ వ్లాగ్ చేసిందనమాట. ఏదో మలయాళం వ్లాగ్ ఏదో చూసినాం. ఏదో అర్థమైతదో లేదో కనీసం చూస్తే అన్నా అర్థమవుతదిలే విజువల్స్ అని చెప్పి చూసాననమాట. అయినా కూడా కాన్ఫిడెన్స్ రాలేదు. ఎందుకంటే ఒకరొచ్చి చూపిచ్చేంత ఉండదనమాట. ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ ఉంటారు. తర్వాత ఒక యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకున్నా. అక్కడ 80 మొబైల్ యాప్ అని ఒకటుంటది. దానివల్ల తెలిసింది. అది యాప్ అయితే లైఫ్ సేవియర్ అనమాట. అన్నీ దాంట్లోనే ఉంటాయి. బస్ ఎప్పుడొస్తుంది, ఎక్కడ ఉంది, ఎక్కడికెళ్ళిపోతది అని చెప్పి దాంట్లోనే చూసుకోవచ్చు మనం. సో, యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న. ఫస్ట్ టైమ్ నా వ్లాగ్ కూడా చేశాననమాట. నేను నా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అది ఆ వ్లాగ్ ఫస్ట్ బస్ జర్నీ ఇన్ న్యూజిలాండ్ అని చెప్పి. దాంట్లో నా ఎక్సైట్‌మెంట్ ఎట్లుంటదా అని చెప్పి మీకు అర్థమవుతది. బస్ ఎలా ఎక్కాను, 2 బసెస్ చేంజ్ అవ్వాలి. అది ఆ వ్లాగ్ చూసి మీకు అర్థమవుతది నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదో అని చెప్పి. ఇదంతా నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఒకవేళ మీకు మీ బకెట్ లిస్ట్‌లో కూడా ఉంటది కదా సోలో ట్రావెలింగ్ అని చెప్పి. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఫ్రెండ్స్‌తో కూడా వెళ్ళాలి, సోలోగా కూడా వెళ్ళాలి. సోలో వెళ్తే ఎంతో కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంటాం. నేను ఎక్కడైనా అడాప్ట్ అవ్వగలను, నేను ఎక్కడైనా ఉండగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అడాప్టబిలిటీ. అయితే నేను చెప్పాను కదా యాజ్ యూజువల్ లైక్ ఫస్ట్ టైం వెళ్ళినా అని చెప్పి. అండ్ గ్రోసరీస్ కానీ లేకపోతే వేరేవి ఏమన్నా కొనాలి అన్నా కూడా నాకు లక్కీగా నేనున్న ప్లేస్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్లోనే ఉందన్నమాట సూపర్ మార్కెట్. అక్కడ కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. మన ఇండియాలో దొరికినట్టు ఉండవన్నమాట. ఇండియన్ సూపర్ మార్కెట్స్ మళ్ళీ వేరే దగ్గర ఉంటుంది. సో, మెల్లిగా నేను అక్కడికి వెళ్ళడానికి కూడా బస్ తీసుకొని అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళు. మోస్ట్లీ నాకు నా ఫ్లాట్మేట్స్ హెల్ప్ చేసేవాళ్ళు అనమాట ఇండియన్ గ్రోసరీస్కి. కానీ నార్మల్గా డైలీ మిల్క్, కర్డ్, యోగర్ట్ అవన్నీ తీసుకొనడానికి మళ్ళీ దాంట్లో న్యూజిలాండ్లో ఎలా ఉండేదానంటే, ఇప్పుడు కర్డ్లో కూడా వెజ్, నాన్ వెజ్. యాజ్ అ వెజిటేరియన్ నేను ఎగ్ తింటా, బట్ యాజ్ అ వెజిటేరియన్ నేను మీట్ తీసుకోను. వేరే కంట్రీస్లో అన్నిట్లలో కలిపేస్తూ ఉంటారు అనమాట. యోగట్లో కూడా నాన్ వెజ్, వెజ్ ఉంటుంది. నాకు అక్కడికి వెళ్ళినాకనే అర్థమైపోయింది. సో, మనం కర్డ్ ఎలా అంటామో అక్కడ యోగట్ అని అంటారు. అక్కడ ఆల్రెడీ లైక్ ఇంత పెద్ద డబ్బాలు స్టోర్ అయి ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లోనే ఉంచాలన్నమాట. 1 వీక్ 2 వీక్స్ అలా వచ్చేస్తుంది అది. దానికి కూడా వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఎక్స్పైరీ డేట్ 2 వీక్స్ వరకు ఉంటుంది. తర్వాత ఖరాబ్ అయిపోతుంది. అండ్ దాంట్లో ఫ్లేవర్స్, యోగట్లో ఫ్లేవర్స్ ఉంటాయి తెలుసు. కానీ అక్కడ దాంట్లో కూడా మళ్ళీ ఏవేవో ఉంటాయి అనమాట. చీజ్లో అవన్నీ ఉంటాయి. అండ్ ఇది వైట్ సాస్ పాస్తా చేసుకుందామని చెప్పి నేను అది రెడీమేడ్ సాస్ తీసుకున్నాను అనమాట. దేవుడా! దాని తర్వాత నా ఫ్లాట్‌మేట్ చెప్పింది కాబట్టి సరిపోయింది. దాంట్లో ఉంది. అంటే అది నాన్ వెజిటేరియన్ సంథింగ్ యానిమల్‌ది ఏదో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే తెలుస్తది. సో, యానిమల్ ప్రోడక్ట్ అనేది దాంట్లో కలుపుతారనమాట. జస్ట్ చీజ్‌లోనే అది. ఓకే. సో, ఆ సాస్‌లో ఆ చీజ్ లోపల ఆ చిన్న ఇంగ్రీడియంట్ నాకైతే అమ్మా! ఇంగ్రీడియెంట్స్ చూసి కొనాలని చెప్పి అప్పుడే అర్థమైందనమాట. ఇండియాలో మనకు ఎలాగో ఆల్మోస్ట్ ఆల్ సాసెస్ గానీ అన్నీ వెజ్జే దొరుకుతాయనమాట. ఎక్కువ నాన్ వెజ్ అలా ఉండవు. ఏవేవో కలిపి థాయిలాండ్ వాటిలల్లో కూడా వెజిటేరియన్ చెప్పి ఫిష్ ఆయిల్ అవన్నీ కలుపుతా ఉంటారు. న్యూజిలాండ్ కొంచెం బెటర్ అనుకోండి. అండ్ బయటికెళ్ళి తినాలనుకున్నా కూడా వెజిటేరియనే దొరికేది కాదు. చాలా లెస్ ఆప్షన్స్. ఒక 10 వెరైటీస్ ఉన్నాయంటే దాంట్లో 1 or 2 వెజ్ ఉంటాయి. మిగతా 8 నాన్ వెజ్జే ఉంటాయి. అండ్ వాళ్ళు నాన్ వెజ్ అని కూడా అన్నారు. వాళ్ళు మీట్ అంటారు అనమాట. మనమే ఇక్కడ నాన్ వెజ్ అని అంటాం. అక్కడ మీట్ అంటారు. వెజిటేరియన్ అండ్ మీట్ అండ్ హలాల్, లైక్ ముస్లిం వాళ్ళు తినేది హలాల్. సో, అలా ఉంటదనమాట. నేను అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. అన్నీ డిఫరెంట్‌గా తెలుసుకున్నా. మంచిగా అనిపించింది. ఓకే. నాలెడ్జ్ కూడా పెరుగుతది మనకి. ఆ కాన్ఫిడెన్స్ వస్తది. ఇప్పుడు యాక్చువల్‌గా నాకు వాక్యూమ్ క్లీనర్ కూడా ఎలా వాడాలో తెలీదనమాట న్యూజిలాండ్ వెళ్ళేటప్పుడు. ఇంకా ఆ ఫీలింగ్ ఉంటది చూడండి. ఫస్ట్ టైమ్ అడగాలా? వద్దా? అడిగితే అసలేంటి ఇది కూడా తెలీదా అని అనుకుంటారేమో. మైక్రోవేవ్ ఎలా యూజ్ చేయాలో అది. అసలు ఇలాంటి చిన్నవి. కానీ అక్కడ తెలుసుకున్న తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ ఉంటది కదా! నాకు తెలుసు అని చెప్పి. అన్నీ తెలుసుకొని పెట్టుకుంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్‌లో ఉంటదనమాట. కానీ ఇంకొకటి
ఫస్ట్ టైం ఎవరికైనా తెలీదు అని అంటే దాన్ని వాళ్ళని నేర్పిస్తారు కదా. ఫ్లాట్మేట్స్ ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళు కూడా ఈ పొజిషన్ నుంచి వచ్చారు, అంటే ఫస్ట్ టైం వచ్చారు వేరే కంట్రీకి అని చెప్పి వాళ్ళకి తెలుసు అనమాట. అలా ఎగతాళిగా చూపెట్టకుండా మంచిగా చూపించేవాళ్ళు అనమాట. వాక్యూమ్ క్లీనర్ ఇలా యూస్ చేయాలి, అలా యూస్ చేయాలని చెప్పి. సో నాకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉండేది కాదు, మంచిగా అనిపించింది. సో ఇలాంటి చిన్న చిన్న ఫీలింగ్స్ అనేది మనము బాగా ఆలోచించాలి ఎదుటి వాళ్ళు అని అనిపిస్తుంది. అది నాకు షేర్ చేసుకోవాలని. థర్డ్ పాయింట్ వచ్చేసి అండర్స్టాండింగ్ పీపుల్ కల్చర్స్. అండ్ న్యూజిలాండ్లో ఓన్లీ లైక్ ఇంగ్లీష్ అంటే నేను నార్మల్గా ఇంగ్లీష్ టాకింగ్ పీపుల్ లైక్ ఫారినర్స్ అని అట్లానే అనుకున్నా అనమాట. కానీ న్యూజిలాండ్ అంటే మెయిన్గా మౌరీ వాళ్ళ గురించి అని నాకు తెలియదు అనమాట. అండ్ అక్కడ మెయిన్ లాంగ్వేజ్ మౌరీ అని కూడా నాకు తెలీదు. సో అక్కడ కల్చర్ చూసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. ఇట్స్ వెరీ డిఫరెంట్ కల్చర్. లైక్ ముఖం మీద టాటూస్ ఉంటాయి. అండ్ మన సై మూవీలో భిక్షు యాదవ్ చేస్తారు కదా ముందు హక్క అని చెప్పి. సో ఆ హక్క న్యూజిలాండ్ నుంచి వచ్చిందని కూడా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే అర్థమయ్యింది. అవన్నీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. నాకు డిఫరెంట్ కల్చర్స్ గురించి చాలా ఇష్టం, వేరే వాళ్ళ కల్చర్స్ గురించి తెలుసుకోవడం. అండ్ ఆక్లాండ్, నేనున్నది ఆక్లాండ్లో ఎలా అంటే మోస్ట్లీ న్యూజిలాండర్స్, కివీస్ ఏమి ఉండరు. కివీస్ ఉంటారు బట్ చాలా తక్కువ పాపులేషన్. మౌరీస్ కూడా చాలా తక్కువ. కానీ ఎక్కువ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు అనమాట. మన ఇండియన్స్ కానీ లేకపోతే చైనీస్ కానీ ఫిలిప్పీన్స్, శ్రీలంకన్స్, నేపాల్, ఈ డిఫరెంట్ కంట్రీస్. ఆక్లాండ్లో అయితే చాలా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వచ్చి సెటిల్ అయిపోయి ఉంటారు అనమాట. అండ్ నాకైతే అంతమంది కంట్రీస్ అంటే ఓకే, నాకు ఫ్రెండ్స్, చైనీస్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కివీ ఫ్రెండ్స్ ఉన్నారు, శ్రీలంకన్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేపాల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు డిఫరెంట్ కంట్రీస్. అండ్ నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు కూడా పిల్లలు చైనీస్ వాళ్ళు ఉండేవాళ్ళు, అండ్ జపనీస్ వాళ్ళు ఉండేవాళ్ళు, కొరియన్ వాళ్ళు ఉండేవాళ్ళు, అండ్ ఇండియన్, శ్రీలంకన్ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో మెల్లమెల్లగా నేను కొన్ని వర్డ్స్ వాళ్ళ లాంగ్వేజ్ నుంచి, ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళతో సోషలైజ్ అయ్యి ఆ కనెక్షన్ పెంచుకోవాలంటే వాళ్ళ వర్డ్స్ యూజ్ చేయాలన్నమాట. సో తమిళ్, కేరళ వాళ్ళు కూడా ఉండే అనమాట. కొన్ని వర్డ్స్ వాళ్ళ భాషలో నేర్చుకొని వాళ్ళతో కనెక్ట్ అయ్యేదాన్ని. మంచిగా అనిపించేది అనమాట. అబ్బా, నాకు ఇప్పుడు నేను వేరే కంట్రీ పిల్లల వాళ్ళకు కూడా చెప్పగలిగినానా, జస్ట్ నేను వేరే కంట్రీకి వస్తున్నా అనుకున్నా, బట్ వేరే కంట్రీ పిల్లలకు కూడా టీచ్ చేస్తున్నాను అని అనుకోలేదు అని అనుకున్నా. సో వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకొని, అండ్ న్యూజిలాండ్లో ఏంటి అని అంటే జస్ట్ ఆ కంట్రీ ఫెస్టివల్స్ ఒకటే సెలబ్రేట్ చేసుకోరు అనమాట స్కూల్స్లో. ఇప్పుడు మన దివాళీ సెలబ్రేట్ చేస్తారు, శ్రీలంకన్ న్యూ ఇయర్, లేకపోతే చైనీస్ న్యూ ఇయర్, శ్రీలంకన్ ఫెస్టివల్స్ కానీ అలాంటివి అన్ని కైండ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు స్కూల్స్లో ఎస్పెషల్లీ. సో అది చాలా మంచిగా అనిపించింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డిస్కవరింగ్ యువర్ సెల్ఫ్. ఇదేంటి అని అంటే సోలో ట్రావెలింగ్ చేస్తేనే అర్థమవుతుంది అనమాట. ఒకవేళ మీకు వేరే కంట్రీ ఆర్ వేరే ప్లేస్కి వెళ్ళడం లేకపోయినా జస్ట్ గో అవుట్ ఫర్ క్యాఫే ఆర్ మూవీ కన్నా లేకపోతే ఎక్కడికైనా జస్ట్ ఒక్కసారి అలోన్గా వెళ్ళండి. ఎంత బాగా మీ కంపెనీని ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు తెలుసా. నేను న్యూజిలాండ్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని మూవీకి వెళ్ళాను అనమాట. ఐ లవ్డ్ ఇట్. అండ్ యూ డోంట్ నో, నేను నా 25th బర్త్డే వ్లాగ్ కూడా నేను పెడతాను. సో ఇది నా ఫస్ట్ బర్త్ జర్నీ వ్లాగ్, ఇంకా నా 25th బర్త్డే వ్లాగ్ కూడా పెడతాను అనమాట. ఆ రోజు యూ డోంట్ నో, ఆ బర్త్డేకి నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఆ రోజు నేను లీవ్ పెట్టుకుంటున్నా అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ మై సెల్ఫ్, మై ఓన్ కంపెనీ. అండ్ నేను ముందే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఆ రోజు ఏమేమి చేయాలి అని చెప్పి. సో నేను పెంగ్విన్స్ని చూద్దామని అనుకున్నా. దట్ వాజ్ మై విష్. ఎన్ని ఇయర్స్ నుంచో పెంగ్విన్స్ చూడాలని ఉండే అనమాట. సో అది నేను న్యూజిలాండ్లో, ఆక్లాండ్లో ఎక్కడ కుదురుతుంది అంటే కెల్లీ టర్టిల్స్ అంటే సీ అక్వేరియం ఉంటుంది ఆక్లాండ్లో. సో అక్కడికి వెళ్తే కుదురుతుంది. సో సోలో డేట్ ప్లాన్ చేసుకున్నాను అనమాట బేసికల్గా ఆ రోజు. అండ్ నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ తిని అక్కడికి వెళ్ళి చూడాలని చెప్పి మీకు ఆ వ్లాగ్ చూస్తే యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. నేనైతే లాస్ట్ నా బర్త్డే వస్తున్న టైంలో, ఇప్పుడు నా 26th బర్త్డే వచ్చే టైంలో నేను నా 25th బర్త్డేది వ్లాగ్ చూసుకున్నాను అనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో. నాకు అదే అనిపిస్తుంది, సబ్స్క్రైబర్స్, వ్యూస్ వాటి గురించి కాకపోయినా నా కోసం యూట్యూబ్ ఛానల్స్ వేసుకున్నాను, నా కోసం బాగా అనిపిస్తుంది. జస్ట్ మెమరీస్ని రీవిజిట్ చేసుకోవడానికైనా చాలా బాగుంది కదా అని అనుకున్నాను. ఆ రోజు నేను ఏం చేశాను, మార్నింగ్ లేచి అన్ని ప్లాన్ చేసుకొని
కెలి టర్టల్స్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి బయటకు వచ్చిన వెంటనే ఒక రెయిన్బో వచ్చింది, అది ఎంజాయ్ చేసి బీచ్కి వెళ్ళి నాకు ఇష్టమున్న ఐస్ క్రీమ్ తిని వర్షం పడుతున్నా నేను అంబ్రెల్లా తీసుకొని మరీ ఆ రోజు ఎంజాయ్ చేసింది. దట్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్ అనే చెప్పాలి. నాకు అంత నచ్చింది ఆ రోజు. సో దట్స్ హౌ. ఒకవేళ మీకు ఎక్కడికి వెళ్ళాలి అని లేకపోయినా జస్ట్ ఒక సినిమా కన్నా, జస్ట్ ఒక రెస్టారెంట్ కన్నా మీరు ఆర్డర్ చేసుకొని మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసి వచ్చేసేయండి. ఆ ఫీలింగే డిఫరెంట్. అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. కానీ ఒకవేళ కాకపోతే దిస్ ఇస్ యువర్ సైన్, మీరు కంపల్సరీ ట్రై చెయ్యాలి అని. సో లాస్ట్గా నేనేం చెప్దామని అనుకుంటున్నాను అంటే, ట్రావెలింగ్ అంటే మనం ఎక్కడికో పారిపోతున్నామని కాదు, జస్ట్ మన లోపల ఉన్న మనల్ని తెలుసుకోవడానికి ట్రావెల్ చేయాలి. సో అదైతే ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్. నేను న్యూజిలాండ్కి వెళ్ళినప్పటి నుంచి ట్రావెలింగ్ బికేమ్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీకెండ్ కానీ రోజైనా జస్ట్ టీ తాగడానికన్నా బయటికి వెళ్ళాలి. ఆ ఫ్రెష్ ఎయిర్ ఆస్వాదిస్తేనే నాకు హాయిగా ఉంటుంది అనమాట. సో వీకెండ్స్లో ఫ్రెండ్స్తో పాటు లేకపోతే ఇంటికి వెళ్ళొస్తుంటా అనమాట. తాండూరుకి కంపల్సరీ తాండూరు కన్నా వెళ్తుంటా. అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ ఫ్రెండ్స్ తోటి హైదరాబాద్లో తిరుగుతూ ఉంటాం అనమాట. ఎక్కడికి వెళ్ళి డబ్బులు స్పెండ్ చేయాల్సిన కూడా పని లేదు. నాకైతే జస్ట్ ఒక మూన్ని చూసినా నాకు ఆనందం అవుతుంది. ఒక లేక్ వ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వ్యూని, ఆ సన్సెట్ని కానీ ఏదైనా జస్ట్ ఆ వ్యూని ఎంజాయ్ చేసినా చాలు, ఆ రిలీఫ్ ఒకటి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఇట్. నాకెందుకు ఇది షేర్ చేసుకోవాలని అనిపించింది. మీకు కూడా ఒకవేళ కనెక్ట్ అయితే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు, ఆర్ ఎవరైనా కనెక్ట్ అయ్యి వాళ్ళు కూడా వెళ్తారేమో అని అనుకొని నాకు షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇది మాత్రం ఏ స్కూల్లో చెప్పరు. యాజ్ ఎ టీచర్ ఐఎమ్ ఓన్లీ సేయింగ్ యూ. నేను మోస్ట్లీ మా పిల్లలతోటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా షేర్ చేసుకుంటుంటాం మా స్టూడెంట్స్తో. కానీ నార్మల్ ట్రెడిషనల్ స్కూల్స్లో ఏ స్కూల్లో ఇది చెప్పరు. సో ట్రావెలింగ్ ఈజ్ ద బెస్ట్ థెరపీ యూ కెన్ ఎవర్ హ్యావ్. సో ఒకవేళ మీరు ట్రావెల్ చేయకపోతే స్టార్ట్ చేసేయండి. సో ఇదండి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel Nishkala Shetty. See you guys in the next video. Bye bye.